ఈ లైన్ ఇక్కడ నుంచి దగ్గర లోపల వరకు ఇంత పెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒక్కటే ఓపీ. జనాలు అనారోగ్యంతో వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి చచ్చిపోవాలి. కూర్చుంటానికి కూడా ఏ ఫెసిలిటీస్ లేదు. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు చూడండి కొద్దిగా. ఈ ఓపీ రాసి దగ్గర ఒక 4-5 మెంబర్స్ని పెడితే తప్పేమీ లేదు. అలాగే డాక్టర్స్ దగ్గర కూడా లైటింగ్ నిలబడి ఉన్నారు జనాలు. ఓపిక ఇన్ని అగుచాట్లు అంటే ఇంత నిలబడి గంటలు నిలబడాలంటే అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఇక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ దగ్గర ఇంకా పెద్ద లైన్లు. చాలా దూరం. ఇది మన ఎర్రగడ్డ ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పరిస్థితి. ఏం ప్రభుత్వాలు, ఏం మంత్రులు ఎక్కడ నిద్రపోతున్నారో, ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. మీరు ప్రజాసేవ చేస్తారా? చూడండి ఒకసారి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్క ఓపీ పెట్టి. చూడండి, ఇంకా 10 నిమిషాలైనా నేను ఇక్కడే ఉంటాడు. కంప్యూటర్ ఎంట్రీ చేయాలా, ఇవ్వాలా. ఘోరం. కళ్ళు తెరవండి కాంగ్రెస్ నాయకులు.